నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన, అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా.
నిరాశలు ఎన్నో కలిగిన ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలచావు ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలచావు మగ్దలేనా వలే సమరయ స్త్రీ వలే సారెపతు స్త్రీ వలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా మగ్దలేనా వలే సమరయ స్త్రీ వలే సారెపతు స్త్రీ వలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా అగ్నిగుండమే ఎదురైనా సింహ
సింహాల బోనులు నన్నడ్డగించిన అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలని షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలచావు ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలచావు మగ్దలేనా వలె సమరయ స్త్రీ వలె సారెపతు స్త్రీ వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా మగ్దలేనా వలె సమరయ స్త్రీ వలె సారెపతు స్త్రీ వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా
బ్రతకాలని ఆశయా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన, అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని, షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, నీ సేవలోనే. ఓకే, మా వందనాలందరికీ. బాగున్నారా? అర్థమైందా? స్క్రీన్ మీద చూపించింది. ఓకే, మంచిది. మీకు ఇది దృశ్యాలు చూపించడానికి, అలాగే మీకోసం బట్టలు, కొద్దిగా బియ్యం, అలాగే ముఖ్యంగా నీళ్లు రావడానికి దాదాపు 300 కిలోమీటర్ల నుండి మీకోసం యేసుక్రీస్తు వారు నమ్ముకున్నటువంటి వారు 300 కిలోమీటర్ల నుండి మన అన్నయ్యలందరూ వచ్చారు, మన అమ్మలు కూడా, అక్కలు కూడా వచ్చారు. కేవలం దీని వెనక ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి. ఎవరున్నారు? యేసు ప్రభు. తెలుసా మీకు యేసు ప్రభు? యేసు ప్రభులో ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి మీద కేవలము మీ దగ్గర నుండి ఆయన ఏం తీసుకోడు, కానీ మీకంటూ ఒక మనస్సు ఉంది, ఒక ఆలోచన ఉంది. ఉందా లేదా? హృదయం ఉంది. ఆ హృదయంలో అబద్ధాలు ఆడకుండా మీరు బ్రతికితే, ఇక్కడ మీకు ఇల్లు లేకపోవచ్చు, సరైనటువంటి అవసరాలు తీరకపోవచ్చు, ఇలాంటి లోకమే ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది. అది మనం చనిపోయిన తర్వాత వెళ్తాం. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఏకైక మార్గము యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఇక్కడ మీరు అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, ఇక్కడ ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉండకూడదు. అలాంటి గొప్ప దేవుణ్ణి మీకు తెలియచేయడానికే ఈ రాత్రి వచ్చాం. కాబట్టి ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిజ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మాత్రమే పాపాన్ని తీయగలడు. ఈ లోకములో పాపాన్ని తీసేది ఎవ్వరూ లేరు. పాపము లేకుండా మీరుండగలిగితే మీకు ఈ లోకములో బాగుంటుంది,
చనిపోయిన తర్వాత మనకంటూ ఒక లోకం ఉంటుంది, ఆ లోకంలో కూడా బాగుంటుంది. దాని కొరకే మరి రమేష్ గారు కష్టపడుతున్నారు. దాని గురించి మీరందరూ కూడా మరి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.